చినుకు రాలడం లేదు, విత్తనం మొలకెత్తడం లేదు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా పొలాలు బీడువారాయి. సేద్యంలో దన్నుగా నిలిచే కాడెద్దుల పోషణ కష్టంగా మారింది. సాగుపై ఆశలు వదిలేస్తున్న రైతన్నలు తోడుగా ఉన్న కాడెద్దుల్ని వదిలించుకుంటున్నారు. నమ్ముకున్న జీవాలను పస్తు పెట్టలేక తెగ నమ్ముకుంటున్నారు. జూన్ పోయింది. జూలైలో సగం రోజులు గడిచాయి. అయినా చినుకు జాడలేదు. వర్షాభావంతో వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టిన పత్తి, వేరుశెనగ పంటలు తీవ్రంగా దెబ్బతిని అన్నదాతలు నష్టపోయారు. ఎల్నినో ప్రభావంతో సాగు సంగతి దేవుడెరుగు. ఉన్న కొద్దిపాటి పశుగ్రాసాలు నిండుకున్నాయి. గ్రాసం కొందామన్నా లభించని పరిస్థితి. పశువులను పోషించలేక కర్షకులు వాటిని వదిలించుకుంటున్నారు. కంటికి రెప్పలా కాపాడుకున్న కాడెద్దులను అమ్మకానికి పెడుతున్నారు. ఏటా మే, జూన్ మొదట్లో రైతులు కాడెద్దులను కొంటారు. పంట చేతికొచ్చాక ఫిబ్రవరి, మార్చి నెలల్లో అమ్ముతారు. ఈసారి కరువు పరిస్థితులతో మేత లేక పోషణ భారమై జూలై మొదటి, రెండో వారాల్లోనే అమ్ముకుంటున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో అతిపెద్దదైన ఎమ్మిగనూరు పశువుల సంతలో కాడెద్దులను అమ్మేందుకు రైతులు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చారు. ఉమ్మడి కర్నూలు జిల్లాతో పాటు సరిహద్దులోని తెలంగాణ, కర్ణాటక ప్రాంతాల రైతులు వచ్చారు. జిల్లాలో పేరుగాంచిన పశువుల సంత కావడంతో ధర లభిస్తుందన్న ఆశతో వస్తే ఇక్కడ ధర పలకటం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 18 ఎకరాలు వేసినాం సార్. వానలే లేవు, వర్షాలు లేక ఎండిపోతున్నాం చేనులో. మేతలు ఎత్తుకుంటే కానీ వాన పడితే వచ్చేది మేతలు అమ్ముకునే వచ్చినాము. ఓడి 30 కొనం అయింది సార్. ఇప్పుడు లక్ష లోపల చెప్పు అంటున్నారు. వాన లేక సంత పట్టుకొచ్చినాము. 2 ఎద్దులు 2 ఎనగొట్లు ఆడదాకుతాం సార్. ఊరు ఆడడం లేదు, వాన లేదని గౌరు కొనుక్కుంటారు. 10 ఎకరాలు పత్తి పెట్టినాం. వాన లేదో అదిగా అంత ఎండిపోతుంది. వాన లేదు, ఏం లేదో అంత లాస్ ఉన్నాము, అమ్ముతున్నాం మేత లేక. వ్యవసాయ పనుల కోసం అధిక ధరకు కొన్న కాడెద్దులను సంతలో వ్యాపారులు ధరలు తగ్గించి అడగటంతో చాలా మంది విక్రయించలేక తిరిగి తీసుకువెళ్తున్నారు. వర్షం లేదు, మేత లేదు, ఇంకా దానికోసం అమ్ముతున్నా సార్. 10 ఎకరాలు ఉంది. ఒక 6 ఎకరాలు పత్తి పెట్టినాను. ఇంకా కడిమ శనగలేని శనగలు, జొన్నలు వేస్తామని ఖాళీ భూమి పెట్టినాను. ఏం సార్ మేత అయిపోయింది సార్. మేత లేదు. ఇంకా ఎద్దులకి మేత ఉంటే కదా నడిచేది. మేత లేకున్నప్పుడు ఇంకేం చేయాలి? వానే లేదు సార్. యాడ్ ఉండదు, వానే లేదు. వాన ఉంటే ఎద్దుల ఇంటికి కొనుక్కొస్తాం. ఇంకా రేటు మనకి సరిపోలేదు సార్. ఇంటికి పడిపోతున్నాను. 1.45 కొనేంటి, 1కి 1.15కి అడుగుతున్నారు. ఏడుండవు, వానలే లేవు, మేత లేకనే మనము సంతకు పట్టుకొచ్చినాము. రేటు తక్కువ ఉండదు. రేటు వాన లేని దానికి మేము సంవత్సరమే తెచ్చి 1,25,000 అడుగుతున్నారు. నేను 40 చెప్పిన పడింది 30. హ్యాడ్ డిమాండ్ ఉంది. వాన లేక వానలు లేని దానికే ఇంకా ఖర్చు దండిగైంది. 40,000 పెట్టినాము పత్తిలో, రాలే. కరువు ఉంది దానికి అమ్ముకొని కానీ వచ్చినాము. మేతలు లేవు, అంతే. రైతుల నుంచి తక్కువ ధరలకు పశువులను కొంటున్న వ్యాపారులు వాటిని కబేళాలకు తరలిస్తున్నారు.